నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో ఒరిజినల్ టేస్ట్ వచ్చే హోమ్ మేడ్ న్యూటెల్లా ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఇది టేస్ట్ చేశారంటే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అనుకుంటారో అంత బాగుంటుంది. ఈ న్యూటెల్లా కోసం 100 గ్రామ్స్ పల్లీలు తీసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ వేయించుకోవాలి. వీటిని ఈ పల్లీలని ఎంత బాగా రోస్ట్ చేసుకోగలిగితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద టిక్ చేయండి. చూడండి, పల్లీలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నీట్గా పొట్టు తీసి పక్కన పెట్టుకుందాము. ఈ 100 గ్రామ్స్ పల్లీలకు గాను 50 గ్రామ్స్ షుగర్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. పౌడర్ లాగా చేసుకుంటేనే అందులో బాగా కలుస్తుంది అనమాట. బాగా రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టుకొని ఉన్న ఈ పల్లీలని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ పల్లీల్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని అంతటిని ఒకసారి అలా స్పూన్ తోటి అలా కలిపేద్దాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు పట్టిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ముందుగానే షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ని మొత్తం ఇందులో వేసేద్దామండి. తర్వాత ఒక చిటికెడు సాల్ట్, అలాగే 3 స్పూన్ల వరకు కోకో పౌడరు, అలాగే ఒక 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ వరకు. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత న్యూటెల్లా క్రీము మరీ తిక్కుగా ఉంది అనిపిస్తే కనుక మళ్ళీ ఒక స్పూను కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసి 1 మినిట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. సంవత్సరాల వరకు స్టోరేజ్ చేసి పెట్టిన షాప్లో కొనే న్యూట్రెల్లా క్రీమ్ కంటే ఇలా ఇంట్లో ఒక్క 5 మినిట్స్ కేటాయించి చేసుకునే న్యూట్రెల్లా క్రీమ్ని చేసి పెట్టారంటే మీ పిల్లలకి ఆరోగ్యంతో పాటు బడ్జెట్ కూడా సేవ్ అవుతుందండి. ఈ న్యూటెల్లా క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి సుమారు ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది బ్రెడ్, దోశ, చపాతీ దేనికైనా సెట్ అయ్యే చాక్లెట్ స్ప్రెడ్ అండి. మీ ఇంట్లో పిల్లలుంటే కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ న్యూటెల్లా క్రీమ్ను యూజ్ చేసి చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇవి పిల్లలకి చాలా హెల్తీగా హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు. ఇంత మంచి హెల్తీ యూజ్ఫుల్ వీడియోకి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ న్యూటెల్లా క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.